అనే వ్యక్తి తెలుగుదేశం అతను ఎవరైతే అడ్డం పడ్డాడో అతను ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం కూడాను పోలింగ్ ఏజెంట్లు అక్కడ మేము బయట నుంచి వచ్చాము అని చెప్పాడు. అంటే పోలింగ్ ఏజెంట్లు ఒక గదిలో కూర్చోబెట్టి ఈ వాళ్ళ ద్వారా ఓటర్లు రూట్ చేసి లోపల పంపిస్తున్నారా అనేది కూడా ఇప్పుడు తెరాల్సిన విషయం. ఎందుకంటే శ్రీనివాస్ రెడ్డి గారు లేవనెత్తారు కాబట్టి ఇప్పుడు ఎన్నికల కమిషన్ చెప్పాల్సిన అంశం. ఇకపోతే ఆవేశపడి లోపలికి వెళ్ళాడు. ఆవేశపడి లోపలికి వెళ్తే కత్తి చేతిలో కత్తితో గొడ్డలు ఉంటే వేసేస్తారు అక్కడ. ఏం మాటది? నువ్వు ప్రజాస్వామ్యాన్ని కూలి చేయడానికి వెళ్ళావు కాబట్టి కెనాట్ బి టాలరేటెడ్, కెనాట్ బి స్పేర్డ్. తర్వాత జనసేన టీడీపీ కార్యకర్తలు అరెస్ట్ చేయలేదా అంటున్నారు. టీడీపీ వాళ్ళు పట్టించారని మీరు చెప్తున్నారు. మరి మీ ఛానల్స్ టీడీపీ వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపించారండి. ఈవీఎం ధ్వంసం కేసులో అరెస్ట్ అయ్యి జైలుకు కూడా వెళ్ళారు కొంతమంది. అసలు ఇమీడియట్ గా బూత్ లెవెల్ ఆఫీసర్ పోలీసులు పిలిచి ఇమీడియట్ గా అరెస్ట్ చేయించారండి అక్కడ. అది విధి నిర్వహణ లోపం కూడా, అది డెరిలిక్షన్ ఆఫ్ డ్యూటీ ఆఫ్ బూత్ లెవెల్ ఆఫీసర్ ఆఫ్ 202 పోలింగ్ బూత్. అది కూడా విచారణ జరగాల. అంటే అతను అమ్ముడు పోయాడా లేకపోతే భయపడ్డాడా? ఎందుకంటే ఆ వీడియో ఫుటేజ్ క్లియర్ కనపడుతున్నాయి, అక్కడ అధికారులు ఉన్నట్లుగా కనపడుతుంది. వాళ్ళందరూ అక్కడ పర్యవేక్షణ చేస్తారు. 2 ఈవీఎం దగ్గర 2 అధికారులు ఉన్నారు రెడీ చేయడానికి ఈవీఎం ని. అదంతా స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి టీడీపీ జనసేన కార్యకర్తల్ని పట్టుకోలేకపోతే మీ ఛానల్స్ ఉన్నాయిగా, మీ సోషల్ మీడియా ఉందిగా, చక్కగా పట్టుకొని ఇప్పుడు మేమున్నాం. మీ ఐపాక్ టీమ్ లో మీ జగన్ రెడ్డి పెట్టి పేరు ప్రకారం పేరు ఆర్టిస్టులు గారు చూసారా, ఆ సమ్మిట్ లో పాల్గొన్నారు. మీరు రోడ్డు మీకు చెప్పారు, అటువంటి వాళ్ళు మీరు పట్టుకొని మీకు చూపిస్తారు. మీరు అట్లా చూపించండి, తప్పే ఉంది. ప్రజాస్వామ్యానికి ఉపకరించిన వాళ్ళు అవుతారు. లావు కృష్ణదేవరాయలు సార్, ఇది చాలా నీచమైన ఆరోపణ. నేను ఒక విషయం చెప్తాను సార్. లావు కృష్ణదేవరాయలు లావు రత్న గారి అబ్బాయి, తర్వాత ఏమిటి కొనగడాలి మనకు అనవసరం. అమరావతి ఉద్యమం జరుగుతున్నప్పుడు వైసీపీ నుంచి వెళ్ళిన ఏకైక నాయకుడు, అమరావతి రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు కన్సోల్ చేసిన నాయకుడు లావు కృష్ణదేవరాయలు. ఆ తర్వాత అతను వైసీపీలో చాలా ఇబ్బందులు పడ్డాడు. సరే ఇప్పుడు బయటకు వచ్చాడు. కానీ మొన్న అతను ఇచ్చిన స్టేట్మెంట్ ఒక యువకుడుగా, ప్రజాస్వామ్య పరిరక్షకుడుగా, దయచేసి సామాన్య వ్యక్తులు ఎవరో ఆవేశపడద్దు, అటు పార్టీ వాళ్ళు కానీ ఇటు పార్టీ వాళ్ళు కానీ మీరు అనవసరంగా నలిగిపోతారు, కేసుల్లో బలైపోతారు. ఏం జరిగినా రాజకీయ పార్టీలు చూసుకుంటే, వ్యవస్థలు చూసుకుంటే మీరు దయచేసి స్పందించద్దు అని ఒక పిలిపిచ్చాడు. ఆ పిలుపు కూడా చిన్న బుద్ధి అని మా శ్రీనివాస్ రెడ్డి గారు అనుకుంటే, మరి ఆ పిలుపు మనవాడు ఇవ్వలేదుగా. ఎవరో అనిల్ కుమార్ గారు అతనే ఇచ్చాడు సార్. 10 నిమిషాలు వదిలేస్తే నేనేంటో చూపిస్తాను.